నవంబర్ 20వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పిలుపునిచ్చింది. ఆ పిలుపులో కౌలు రైతులందరూ కూడా పాల్గొని ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం కౌలు రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తవుతున్నది. ఖరీఫ్ సీజన్ పూర్తి అయిపోయింది. రబీ ప్రారంభమై 4 రోజులు గడిచింది. ఎన్నికల్లో వాగ్దానం చేసిన మేరకు ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు పెట్టుబడి సాయాన్ని అందజేస్తామని కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసింది. మరి ఆ వాగ్దానం మేరకు ఇంతవరకు ఒక్క పైసా కూడా రైతులకు కానీ కౌలు రైతులకు కానీ ఇవ్వలేదు. మన రాష్ట్రంలో 54 లక్షల పైచులకు రైతు భరోసా పొందిన వాళ్ళు ఉన్నారు. మరో 1,50,000 మంది కౌలు రైతులు ఉన్నారు. వీళ్ళందరికీ రైతు భరోసా అందించాలంటే, అంటే అన్నదాత సుఖీభవ పథకం కింద సాగు సాయాన్ని అందించాలంటే 11,000 కోట్లు అవసరం. కేంద్ర ప్రభుత్వం వాటా తీసేస్తే మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ అందించాలంటే 8,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపులు జరగాలి. కానీ 11వ తేదీన పెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్లో పయ్యావుల కేశవులు గారు 1000 కోట్లు మాత్రమే ప్రకటించారు. అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ రంగ అనుబంధ రంగాల బడ్జెట్ను ప్రవేశపెట్టేటప్పుడు 4,500 కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభావ పథకం కింద కేటాయించామని చెప్పారు. ఇందులో ఏది వాస్తవం అర్థం కాని పరిస్థితి. అందుకని మేము కోరేది ఏంటంటే తక్షణమే ఈ అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే లోపలనే రైతులకు కౌలు రైతులకు అందించాల్సినటువంటి సాగు సాయం ఏదైతే ఉందో తక్షణమే అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రెండో అంశం, ఈరోజు మన రాష్ట్రంలో అతివృష్టి అనావృష్టి కొనసాగుతూ ఉన్నది. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వేసిన పంటలు కూడా వరదలు తుఫాన్ల వల్ల ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో రైతులు అతలాకుతలం అయిపోతూ ఉన్నారు. మరి వీళ్ళని ఆదుకునే దానికోసం ఇచ్చినటువంటి పెట్టుబడి సాయం ఏదైతే ఉందో, అంటే పెట్టుబడి రాయితీ ఏదైతే ఉందో అది కూడా నామమాత్రంగా ఉంది. కౌలు రైతులకు కూడా ఏమీ అందలేదు. ఈ నేపథ్యంలో మరి 24, 25 ఖరీఫ్ సీజన్లో తీసుకున్నటువంటి పంట రుణాలు ఏవైతే ఉన్నాయో రైతులకు కౌలు రైతులకు మాఫీ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మూడో అంశం ఏంటంటే పంటల బీమా పథకాన్ని అమలు చేసి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వాళ్ళని ఆదుకుంటామని ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసింది. కానీ ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మాత్రమే మేము బీమా ప్రీమియం కడతాం, రబీ సీజన్కి రైతులు కౌలు రైతులే చెల్లించుకోవాలని చెప్పేసి ఇప్పుడు చావు కబురు చల్లగా చెప్తా ఉన్నది. ఇది చాలా అన్యాయమైన అంశం. అందుకనే ఖరీఫ్ సీజన్ అయినా రబీ సీజన్ అయినా రాబోయే 5 ఏళ్ల కాలంలోనైనా రాష్ట్ర ప్రభుత్వమే పంటల బీమా పథకానికి సంబంధించినటువంటి బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించాలి. ఆ విధంగా రైతులను ఆదుకునే దానికోసం చర్యలు చేపట్టాలని బడ్జెట్లో ఆ మేరకు నిధులు కేటాయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు మన రాష్ట్రంలో కౌలు రైతులే ప్రధానంగా సాగు చేస్తూ ఉన్నారు. అన్ని పంటల్లోనూ అన్ని ప్రాంతాల్లో కౌలు రైతులే గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. మరి కౌలు రైతులకి రక్షణ కోసం సమగ్ర కోసం ఒక చట్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం చెప్పింది. కానీ ఇంతవరకు అది చట్టం రూపదాల్చలేదు. చర్చలు జరుపుతూ ఉన్నారు. మరి రబీ సీజన్ కూడా దాటి 4 రోజులైంది. ఇంకెప్పుడు ఈ చట్టాన్ని తీసుకొస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకని అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే లోపలనే మరి కౌలు రైతులకు సంబంధించినటువంటి రైతులకి ధీమా ఉండేటట్టు, కౌలు రైతులకి రక్షణగా ఉండేటట్టు ఒక సమగ్రమైనటువంటి కౌలు రైతు చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అంతే కదా, పంట రుణాలకు సంబంధించి చూస్తే కౌలు రైతులకి పంట రుణాలు అందటం లేదు. దాదాపు 1,00,000 కోట్ల పైగా ఖరీఫ్లో పంట రుణాలు ఇస్తే కౌలు రైతులకు ఇచ్చింది 1% కూడా ఇవ్వలేదు. అందుకనే భూ యజమానితో సంబంధం లేకుండానే గ్రామ సభల్లోనే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేసి మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం
1,60,000 రూపాయల వరకు ఎటువంటి షూరిటీ లేకుండానే కనీసం రబీలోనన్న కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడతాం, ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పింది. దాని గురించి చర్చలు జరుపుతామన్నారు తప్ప తుది నిర్ణయాలకు రావటం లేదు. అందుకని ప్రాధాన్యత క్రమాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలతో పాటు పోలవరం ప్రాజెక్టును కూడా సత్వరమే పూర్తి చేసి సాగునీటి ప్రాజెక్టులను నిర్మాణం చేసి సాగునీరు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వీటితో పాటు ఈరోజు గవర్నమెంట్ చెప్తా ఉంది, మేము వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు మేము బిగించమని. కానీ ఇప్పటికే 80-90% బిగించామని చెప్తా ఉన్నారు. అందుకని బిగించినటువంటి స్మార్ట్ మీటర్లు కూడా తీసేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఉచితంగానే వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా అనేక దశాబ్దాల పాటు పోరాటం చేసి ఉద్యమాలు చేసి విశాఖ ఉక్కును కాపాడుకోగలిగాం. ఇప్పుడు విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సహకరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అందుకని విశాఖ ఉక్కు దాని పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు మన రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూ ఉన్నాయి. రైతుల ఆత్మహత్యల నుంచి కాపాడేదాని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. రోజు రాష్ట్రంలో ఏదో ఒక మూల ఆత్మహత్యలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేరళ తరహాలోనే రుణ ఉపశమన చట్టం తీసుకొచ్చి మరి ఆత్మహత్యల నుంచి రైతాంగాన్ని కాపాడాలి, కౌలు రైతులకు రక్షణ కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ అంశాల మీద రేపు 20వ తేదీన జరిగే ఆందోళన కార్యక్రమంలో రైతులు, కౌలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నా పేరు పి. జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.